బైబిల్లో దేవుని సన్నిధిని ఈ భూమి మీద ఉన్నటువంటి ఒక వ్యక్తి అనుభవించినటువంటి సందర్భాలు చూస్తే, బైబిల్లో ఈ భూమి మీద ఉన్నటువంటి ఒక వ్యక్తి దేవుని సన్నిధిని అనుభవించినటువంటి సందర్భాలను మనం చూస్తే, మనము నిజంగా ఈ భూమి మీద ప్రతి దినము ఆ సన్నిధి కొరకు దాహం కలిగి ఉంటామని, ఆ అనుభవం కొరకు ఆశ కలిగి ఉంటాం. ఒకవేళ దేవుని సన్నిధికి విరోధంగా జీవించిన వారి జీవితాల గురించి మనం ఆలోచిస్తూ, వాళ్ళు ఎందుకు పడిపోయారు, వాళ్ళు పడిపోవడానికి కారణం ఏంటి, మనుషులు ఎన్ని రకాలుగా పడిపోతారు, ఇటువంటివి ధ్యానించడం మొదలు పెట్టామనుకోండి, 100% గ్యారంటీ, పడడం మాత్రం గ్యారంటీ అండి. నువ్వు నిలబడుతున్నప్పుడు పడిపోకుండా జాగ్రత్త కొరకు ఆ సూచనలు బాగుంటాయి, కానీ నువ్వు డైరెక్ట్గా అసలు దేవుని సన్నిధి అన్నది రుచి చూడకుండా నీ క్రైస్తవ జీవితంలో పడిపోకుండా ఎలా ఉండాలని ఆలోచిస్తే బ్రహ్మాండంగా పడిపోతూనే ఉంటావు. రోజు ముందు నిలబడడం నేర్చుకోవాలంట. ముందు అనుదినము మనము దేవునికి సమయం ఇస్తున్నాం, బైబిల్కు సమయం ఇస్తూ ఉన్నాం. ఆ సమయంలో నీవు ఎటువంటి ప్రభావాన్ని, ఎటువంటి అనుభూతిని నీ జీవితంలో ఒకరోజు కాకపోయినా ఒక రోజైనా సరే ఆ తపన, ఆ తీవ్రత, ఆ అనుభవంలోకి నిన్ను తెచ్చుకోవాలనేటువంటి ఆశ లేకపోతే 100% గ్యారంటీ నువ్వు మోయలేని బరువు నీ మీదకి వచ్చేస్తుంది. నువ్వు జయించలేని శోధనలు నీ మీదకి వస్తాయి. అప్పుడప్పుడు అలర్ట్ అయ్యి నేను ఉపవాస ప్రార్థన చేస్తా అనుకున్న రోజు అది శ్రమదినము ఖచ్చితంగా కృంగిపోవడమే జరుగుతుంది. తెలివైన వాడు ఏం చేస్తాడంటే, రూపాయి ఉంటే దాంట్లో 50 పైసలు ఫ్యూచర్ కొరకు తీసి పెట్టుకుంటాడండి. ఎవరు? తెలివైన వాడండి. తెలియలేని వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? నాకు 1,00,000 రూపాయలు రాని అప్పుడు 50,000 తీసి పెడతా అంటాడు. తెలివైన వాడు కాదు, నువ్వు మూర్ఖుడు. 1,00,000 రూపాయలు వచ్చిన తర్వాత నువ్వు తీసి పెట్టేది ఏముంది? ఇంకా నీకున్న కొద్దిలో, నీకున్న కొత్తలో నువ్వు దాంట్లోనే ఫ్యూచర్ కొరకు తీసి పెట్టేటువంటి వ్యక్తిగా నిన్ను నీవు కంట్రోల్ చేసుకుంటే, సిద్ధపరుచుకుంటే అది నీ భవిష్యత్తును బంగారంగా మారుస్తుంది. రోజు యూట్యూబ్లో వినేదే కదా అని నువ్వు అనుకుంటున్నావు. నేను డబ్బు గురించి నేను ఎందుకు చెప్పానంటే, నీ క్రైస్తవ జీవితంలో నీవు ప్రతి దినము కష్టాలు ఉన్నప్పుడు, శ్రమలు ఉన్నప్పుడు, సంతోషం ఉన్నప్పుడు, ఆనందం ఉన్నప్పుడు, వీటితో ఏం సంబంధం లేకుండా ఆయన ప్రభావాన్ని, ఆయన సన్నిధిని, ఆయన ప్రేమను, ఆయన శక్తిని అనుదినము నువ్వు అనుభవిస్తూ పోతే అందులో నీకు తెలియకుండానే నీ భవిష్యత్తులోకి దాన్ని నువ్వు వాడుకోవడం నీకు అలవాటు అవుతుంది. నువ్వు కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు నీ క్రైస్తవ జీవితంలో నువ్వు అలర్ట్ అయ్యి అప్పుడు మారుమనసు పొంది అప్పుడు ఏదో వదిలేసి ఇటువంటి పనులు నువ్వు చేస్తే ఖచ్చితంగా ఎవరో ఒకరు వచ్చి నిన్ను లేపాలి. ఎవరు లేపేవాళ్ళు లేకపోతే నువ్వు లేచి ఎక్కడికి వెళ్ళిపోతావు. కాబట్టి మన క్రైస్తవ జీవితంలో మనము బైబిల్లో దేవుని సన్నిధిని ఈ భూమి మీద ఉన్న వాళ్ళు ఎవరెవరు, ఎలా, ఎంత, ఏ అనుభూతితో వారు అనుభవించారు. మీకు గుర్తొస్తే ఒక అనుభవం చెప్పండి. ఈ రోజు నుంచి బైబిల్ను, ఈ భూమి మీద ఉన్న ఒక వ్యక్తి సర్వశక్తిమంతుని యొక్క సన్నిధిని, ఆయన స్వరాన్ని, ఆయన ప్రభావాన్ని, ఆయన వెలుగును, ఆయన ప్రేమను ఎలా అనుభవించారో తెలుసుకోవడానికి చదువు. అలా ఎవరైనా నీకు ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఎవరు ఎలాంటి అనుభవంలో ఉన్నారో రాసి పెట్టుకోండి. కరెక్ట్గా 1, 2, 3, 4, 5 ఒక్కొక్కరి అనుభవం కూడా నువ్వు వెళ్తున్నప్పుడు 100% గ్యారంటీ ఏ 3వ వ్యక్తి దగ్గరనో, ఏ 4వ వ్యక్తి దగ్గరనో, ఏ 5వ వ్యక్తి దగ్గరనో సడన్లో నీ అనుభవము ప్రారంభమవుతుంది. నీవు
నువ్వు రాస్తున్నటువంటి డైరీలో ఇదిగో ఈ విధంగా ఈ వ్యక్తి అనుభవించాడు 1 2 అని రాస్తూ నీవు 5వ వ్యక్తి దగ్గరనో 6వ వ్యక్తి దగ్గరనో సడన్లో నీ పేరు రాసుకొని ఈ భూమి మీద ఈ భక్తులు అనుభవించిన దానికంటే అధికముగా లేకుంటే ఈ వాళ్ళ వలె నేను కూడా ఆయన ప్రభావాన్ని ఆయన సన్నిధిని అనుభవించాను అని డైరీలో 7వ పేరో 8వ పేరో నీది ఎక్కుతుందండి. అది బైబిల్లో లేదు. దేవుడు బైబిల్లో ఉన్న ఒక వ్యక్తికి ఒక ఎక్స్పీరియన్స్ ఇచ్చాడంటే ఆ ఎక్స్పీరియన్స్ను నువ్వు నమ్మి ఆ వ్యక్తిని నమ్మకుండా ఆ అనుభవం ఇచ్చినటువంటి దేవుణ్ణి నమ్మి ఆయన నీకు తండ్రి అయి ఉన్నాడని ఆయనవన్నీ నీవే అని నమ్మి వాటిని అనుభవించడము అన్నది నీ హక్కు, నీకు ఇవ్వబడినటువంటి ఆస్తి అని కనుక బైబిల్ చదవడం మొదలు పెడితే బైబిల్లో ఉన్న భక్తుల అనుభవాల కంటే నీ అనుభవం గొప్పదవుతుంది. బైబిల్లో ఉన్న భక్తులతో మాట్లాడిన దానికంటే అధికంగా ఆయన నీతో మాట్లాడడం మొదలు పెడతాడు. మన వాక్యానుసారం అంటాం కదా. వాక్యానుసారం అంటే చాలాసార్లు ఈ వాక్యానుసారంగా అనుకుంటూ మనం ఏం చేస్తామంటే యూదుల వల్లే డ్రెస్సులు వేసుకుంటామండి. వాళ్ళు ఏం తింటారో మనం అదే తింటాం. అది వాక్యానుసారమా? వాక్యానుసారము అంటే అర్థం ఏంటంటే పూర్వకాలమందు నానా సమయంలో నానా విధములుగా మన పితరులతో తన ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు ఈ దినములు అంతమందు కుమారుని ద్వారా మాట్లాడాను. ఆయన ఈరోజు వరకు కూడా నీతో మాట్లాడుతూ ఉంటాడు. ఈ సీజన్ను బట్టి, ఇప్పుడున్నటువంటి యుగమును బట్టి, ఇప్పుడున్న జనరేషన్ బట్టి, ఇప్పుడున్నటువంటి స్థితిగతులను బట్టి ఆయన ఇప్పుడు కూడా మాట్లాడే దేవుడుగా ఉన్నాడు. దేవుడు యూదులకు మాత్రమే దేవుడు కాదు. దేవుడు ఎర్ర సముద్రం ఎదుట మాట్లాడిన దేవుడు మాత్రమే కాదు. ఎరుకో గోడల ఎదుట మాట్లాడిన దేవుడు మాత్రమే కాదు. ఈరోజు నీ ఎదుట ఉన్న ఎరుక గోడల గురించి కూడా ఆయన నీతో ఒక స్ట్రాటజీ చెప్తాడు, ఒక ఆలోచన చెప్తాడు. నీ ఎదురుగా ఉన్న ఎర్ర సముద్రం గురించి కూడా ఆయన నీతో ఒక మాట చెప్తాడు. దేవుడు చాలా ప్లాన్ కలిగిన వాడండి. మనం అనుకుంటే ఇది సడన్లో వచ్చిందని. మీ పక్క వాళ్ళు చెప్పండి, ఇదంతా సడన్లో జరిగింది. మీ పక్క వాళ్ళు చెప్పండి, ఎరుకు గోడల దగ్గరికి సడన్లో వెళ్ళారా లేకపోతే దేవుడు కావాలని తీసుకెళ్ళాడా? మీ పక్క వాళ్ళతో చెప్పండి, నీకు ఎరుకో పట్టణం కావాలంటే ఎరుకో గోడలు నువ్వు డీల్ చేయాలి. నీవు పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళాలంటే ఎర్ర సముద్రంను డీల్ చేయాలి. ఎండిన ఎముకలు మహా సైన్యం అవ్వాలంటే ఆ ఎముకలను డీల్ చేయాలి. నీకు ద్రాక్షరసం కావాలంటే నీళ్ళను డీల్ చేయాలి. ఆ సమాధిలో ఉన్న లాజర్ను నువ్వు బ్రతికించాలంటే నువ్వు సమాధిని డీల్ చేయాలి. ఆయన నీకు ఆల్రెడీ ఆశీర్వాదం ఇచ్చాడు, ఆల్రెడీ ఎరుక పట్టణాన్ని ఇచ్చాడు, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇచ్చాడు. కానీ నువ్వు మధ్యలో డీల్ చేయాల్సిన విషయాలు కొన్ని ఉంటాయి. వాటి గురించి ఆయన స్పష్టంగా మాట్లాడతాడు, నీకు చెప్తాడు, ఒక స్ట్రాటజీ ఇస్తాడు. అంత ఓపిక ఉందా? అద్భుతం 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 చేయుమయ్యా నా జీవితంలో, నిన్నేనే నమ్మియున్నానేసయ్యా. ఈ పాట 1,00,000 సార్లు వాడినా అద్భుతం జరగదండి. ఎందుకో తెలుసా అండి? నువ్వు పాడే వ్యక్తిగా మాత్రమే కాదు, నువ్వు పాడుతున్నప్పుడు, నువ్వు ఆరాధిస్తున్నప్పుడు, నువ్వు నెమ్మదిలోకి వచ్చినప్పుడు ప్రభువు నీతో ఏదో మాటలు చెప్తాడు, ఒక స్ట్రాటజీ ఇస్తాడు, ఒక ఆలోచన ఇస్తాడు, చాలా ఈజీ వేలో ఇస్తాడు. నువ్వు మాత్రం చాలా కాంప్లికేట్గా దేవుని చూస్తావు. చాలా దేవుడు ఎట్లోగా ఏదో పెద్ద డెకరేషన్ చేసి ఏదో పెద్ద దేవుడు చాలా సింపుల్గా ఆయన నీ తలంపుల్లో మాట్లాడతాడు. చాలా సింపుల్ వేలో నీతో మాట్లాడతాడు. నీవు అనుదినము ఆయన సామర్థ్యములో వర్ధిల్లడానికి, ఆయన నిన్ను అనుదినము కలుసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన నిన్ను అనుదినము తన సామర్థ్యంతో నింపడానికి అనుదినము నీ కొరకు ఆయన వేచి ఉంటున్నాడు. బాగా గమనించండి, నీ క్రైస్తవ జీవితాన్ని నువ్వు గనక ప్రార్థనని, బైబిల్ అని, చర్చికి వచ్చి ఆరాధించి, ప్రభుకు కానుకలు ఇచ్చి, దశంభాగాలు ఇచ్చి, లేకపోతే ఇంకొకటి చేసి ఇన్ని చేసిన తర్వాత కూడా నువ్వు ఏ విధమైనటువంటి దేవుని ప్రసన్నత, ఆయన ప్రభావము, ఆయన ప్రణాళిక, ఆయన స్వరము, ఆయన శక్తి, ఆయనది ఏది నువ్వు అనుభవించకుండానే నేను క్రైస్తవుని నేను చెప్పుకుంటే నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. నీవు అపవాది చేత మోసం చేయబడుతున్నావు. ఎందుకంటే నువ్వు చేస్తున్నటువంటి ఏదైనా సరే,
నువ్వు చేస్తున్నటువంటిది ఏదైనా సరే అది ప్రభావితం చూపించేది. ప్రభు కొరకు నువ్వు ఏదైతే చేస్తున్నావో అది ప్రభావితం చేసేది, అది నిన్ను ప్రభావితం చేసేదిగా ఉంది. బాస్మతి రైస్తో చికెన్ బిర్యానీ చేసామనుకోండి, ఏమవుతుందండి? మా పక్కింటి వాళ్ళంటే నాకు కసి, వాళ్ళకు అసలు వాళ్ళ ముక్కులకి ఈ స్మెల్ పోవడానికే వెళ్ళలేదు అని మొత్తం అన్నీ స్మెల్ బయటకు పోకుండా కట్టేసామనుకోండి, ఊకుంటుందండి బిర్యానీ వాసన? పోతుందా పోదా? సింపుల్ బిర్యానీనే తన స్మెల్ను నీ శత్రువులకు చూపించడానికి సిద్ధంగా ఉంది. నువ్వంటే నచ్చని వాళ్ళకు, జెలసీగా ఫీల్ అయ్యే వాళ్ళకే ఆ స్మెల్ తగలడానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉంటే, నీవు అనుదినము చేసే ప్రార్థన, దేవునికి ఇచ్చే సమయం, ఆయనను స్తుతించడం, ఆ బైబుల్ చదవడం, ఆయనను ఆరాధించడం, ఆయనకు కృతజ్ఞత చెల్లించడము అన్నటువంటిది నిన్నే ఏం ప్రభావితం చేయకపోతే ఎప్పుడైనా ఒక్కసారి ఆలోచించావా? దేవుడు చనిపోయిన దేవుడా, చనిపోయి తిరిగి లేచిన దేవుడా? నువ్వు చదివే వాక్యము సజీవమైనదా లేకపోతే నిర్జీవమైనదా? చనిపోయిన వాడిని గురించిన సంగతులా లేకపోతే చనిపోయి నీ కొరకు తిరిగి లేచిన వాడిని సంగతులు చదువుతున్నావా? ఈ రోషము, ఈ పౌరుషము మన క్రైస్తవ జీవితంలో లేకపోతే ఒకరోజు ఓకే, 2 రోజులు ఓకే, 3 రోజులు ఓకే, అసలు ఓకే మొత్తానికి. కానీ ఏ శోధన, ఏ ఇబ్బంది, ఏ జయించలేని పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు ఖచ్చితంగా ఆయనను ఒక నింద వేసి నువ్వు వెళ్ళిపోతావు, ఆయనను దూషించి వెళ్ళిపోతావు, ఇంకా నాకు ఇవ్వలే అని వెళ్ళిపోతావు. దానికి ఒకే ఒక రీజన్ ఏంటంటే నీవు జీవాధిపతిని ఎక్కడ వెతుకుతున్నావు? మృతులలో వెతుకుతున్నావు అని. దేవుడు ఆయన తిరిగి లేచి ఉన్నాడు, తన మహిమ సింహాసనం మీద ఆయన ఆసీనుడై ఉన్నాడు. నిర్గమకాండం 3వ అధ్యాయం 1వ వచనం. మోషే విద్యాయాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చెను. ఒక పొదనడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఏల కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదను అనుకొనెను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుము నుండి మోషే మోషే అని అతన్ని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అందుకు ఆయన, దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశం అనెను. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడవెరచెను. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని, పనులలో తమను కష్టపెట్టు వారిని వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసేయున్నవి. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును, ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజీయులకు, హివ్వీయులకు, ఎబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించే దేశమునకు వారిని నడిపించుటకు దిగివచ్చి ఉన్నాను. ఇజ్రాయేలీల మొర నిజముగా నా యొద్దకు చేరినది. ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస చూచి తిని, కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను, ఇజ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకుని పోవలనెను. ఇక్కడ దేవుడు మోషేను దర్శించాడండి. దేవుడు మోషేను దర్శించాడు, మోషేతో మాట్లాడాడు, మోషేకు ఒక విషయాన్ని చెప్పాడు. మోషేతో దేవుడు ఏదైతే చెప్పాడో, మోషేను దేవుడు ఎక్కడికి పంపిస్తున్నాడు? ఎవరి దగ్గరికి పంపిస్తున్నాడు? ఫరో ఎవరండి? రాజు అంటే మామూలు రాజు అండి? అసలు మోషే ఎవరు, ఫరో ఎవరండి? ఆల్రెడీ ఫరోకు భయపడి పారిపోయిన వాడు, ఆ భయంలో వేరే చోటుకి వెళ్ళి తలదాచుకున్నవాడు. అరే నేను పెళ్లి చేసుకున్న తర్వాత నా భార్యను నా ఇంటికి తెచ్చుకోవాలి కదా అని కూడా మర్చిపోయాడు, అని పోయి ఇల్లరికపు అల్లుడైపోయాడు ఆ భయంలో. మోషే ఎక్కడ, ఫరో ఎక్కడ? నువ్వెక్కడ? నీకు వచ్చే శోధన ఎక్కడ? నువ్వెక్కడ? నువ్వు రాయాల్సిన ఎగ్జామ్ ఎక్కడ? నువ్వెక్కడ? నీ బిజినెస్ ఎక్కడ? నీ ఉద్యోగం ఎక్కడ? నువ్వెక్కడ? నీకున్న పరిస్థితులు ఎక్కడ? దేవుడు దేంతో మోషేను డీల్ చేస్తున్నాడో తెలుసా అండి? మోషేను దేవుడు డైరెక్ట్గా ఫరోతోనే డీల్ చేయించేటట్టుగా చేస్తూ ఉన్నాడు. ఫరో అని మనం ఊకే బైబిల్లో ఒక ఫరో అనే పేరు చదువుతున్నాం, రాజు అనే పేరు చదువుతున్నాం, కానీ రియాలిటీలోకి వెళ్తే మోషే ఫరో ఎదుట నిలబడడానికి ఏ మాత్రము ఛాన్స్ లేదండి, అవకాశం లేదు. మోషే మిగుల భయముతో ఉన్నాడండి. చూద్దాం 4వ అధ్యాయంలోకి వద్దాం. అందుకు మోషే,
4వ అధ్యాయము 1వ వచనం నుండి. అందుకు మోషే, చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదందురు అని ఉత్తరం ఇయ్యగా. ఇక్కడ సమస్య ఏంటంటే ఫరో మాత్రమే కాదండి, మోషే జీవితంలో సమస్య. మీ పక్కలు చెప్పండి, యేసుప్రభుని నమ్మిన తర్వాత గోడ దెబ్బ చెంప దెబ్బ అయిపోతుంది జీవితం. నువ్వు అనుకున్నావు ఆశీర్వాదం, బ్లెస్సింగ్, బ్రేక్ త్రూ, విక్టరీ అనుకున్నావు. కానీ నీ జీవితం గోడ దెబ్బ చెంప దెబ్బ అవుతుంది. ఏమిటో తెలుసా? ఇజ్రాయిల్ను విడిపించడానికి ఇజ్రాయిలీల పక్షముగా, దేవుని పక్షముగా వెళ్ళి ఫరోతో మాట్లాడాడండి. ఫరోతో మాట్లాడాలి. మోషేకున్న భయం ఏంటో తెలుసా అండి? ఆల్రెడీ ఫరో అంటే భయము, 2 ఇజ్రాయిల్ అంటే భయం. ఈ 2 భయాలు అన్న అనుభవం దగ్గరికే దేవుడు మోషేని తీసుకెళ్ళడానికి సిద్ధపడ్డాడు. నీ జీవితంలో గోడ దెబ్బ చెంప దెబ్బ నేను ఎందుకు అంటున్నానో తెలుసా అండి? దేవుడు నిన్ను భయపడిన దాని మీదనే జయంలోకి నిన్ను తీసుకురావడానికి అక్కడికే నేను తీసుకెళ్తాడు. నువ్వు ఎన్నడూ ఊహించని దాన్ని, కొత్త దాన్ని నీ ముందర పెడతాడు. ఏదో జాబ్ చేసుకుంటున్నాం, జీవితాన్ని అలా గడిపేద్దాం అని అనుకుంటున్నావు, నీకు సడన్లో దేవుడు ఒక ప్రోగ్రాం పెడతాడండి. సడన్లో నీ ప్రోగ్రామ్ను చేంజ్ చేస్తాడు, నీ జీవితాన్ని చేంజ్ చేస్తాడు, నీ టార్గెట్నే చేంజ్ చేసేస్తాడు. దేవుడు నీ చేతి పనులను ఆశీర్వదిస్తున్నాడు కనుక దేవుడు నేనేం చేస్తున్నా దీవిస్తాడు అనుకుంటావు. కానీ ఇప్పుడు ఆయన నీ చేతులను వెలపెట్టి కొన్నాడు. ఆ చేతుల ద్వారా ఏదో ప్రత్యేకమైన అద్భుతమైన కార్యాలు చేయాలనుకుంటున్నాడు ఆయన. గట్టిగా హల్లెలూయా చెప్దామని. మోషే భయపడే 2 భయంకరమైన వ్యక్తులండి. ఒకటేమో దేవుని ప్రజలు, రెండోదేమో ఫరో. చిత్తగించు ప్రభువా, వారు నన్ను నమ్మరు. ఆల్రెడీ ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్. ఒక అగిప్తీయుడు దేవుని ప్రజలతో కొట్లాడుతున్నప్పుడు వాడిని నేను చంపేసి, నేను నీ ప్రజలకు సపోర్టుగా నిలబడదామని నేను నిలబడితే, 2 అన్నదమ్ములు కొట్లాడుకుని ఉంటే మధ్యలోకి వెళ్తే వాళ్ళు నన్ను భయపించి పంపించారు. 2 నన్ను భయపించి పంపిస్తే మిగిలిన వాళ్ళు ఊకే వదులుతారా? ఇన్ని లక్షల మంది నేను నాయకునిగా నేను చెప్పిన మాట వింటారా? నీ రీజనింగ్ నీది, నీ భయం నీది, నీ అనుభవం నీది, నీ ఎక్స్పీరియన్స్ నీది, నీ జ్ఞాపక శక్తి నీది, నీకున్న బలహీనత నీది. కానీ దేవుడు వాటిని లెక్క చేయట్లేదు. దేవుడు వాటిని లెక్క చేయకుండా ఆయన నువ్వు భయపడే దాని దగ్గరికి ఆయన నిన్ను నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు కృంగిపోయిన ఏ విషయాన్ని బట్టి అయితే కృంగిపోయావో అక్కడే ఆయన నిన్ను డీల్ చేసే వ్యక్తిగా నిన్ను తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నిన్ను బలపరుస్తూ ఉన్నాడండి, నిన్ను ధైర్యపరుస్తూ ఉన్నాడు. దేవుడు నీ పట్ల ఒక లక్ష్యం కలిగి ఉన్నాడు, ఒక చిత్తం కలిగి ఉన్నాడు, ఒక పెద్ద ప్రాజెక్ట్ కలిగి ఉన్నాడు. దాని కొరకు నీ జ్ఞానం సరిపోదు, నీ శక్తి సరిపోదు, నీ ఏది సరిపోదు. అసలు ప్రభువే నీకు దినము ఏబిసిడీలు నేర్పించినట్టు నేర్పించాలి, స్ట్రెంథన్ చేయాలి నిన్ను కదా. సేవకుడు ప్రార్థన చేస్తూ దేవుడు నువ్వు అనుకున్న దానికంటే ఊహించిన దానికంటే అత్యధికం ఇవ్వబోతున్నాడు సరికి ఎగిరి గంతలు వేసేస్తామండి. ప్రభు నీకు స్తోత్రం నాయన, ప్రభు నీకు స్తోత్రం అనుకుంటామండి. కానీ నువ్వు అడిగింది ఇవ్వట్లేదన్న విషయం నీకు మర్మం అర్థం కాదు. నువ్వు అడిగింది ఆయన ఇవ్వడానికి సిద్ధంగా లేడు. ఆయన నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికమైనది నీకు ఏర్పాటు చేశాడు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? యు నీడ్ టు వెయిట్ అపాన్ ద లార్డ్. నువ్వు దేవుని సన్నిధిలో వేచి ఉండడం అంటే అర్థం ఏంటో తెలుసా అండి? నింపబడము, రిసీవ్ చేసుకోవడము, నింపబడము, జ్ఞానం సంపాదించడము, సామర్థ్యంతో నింపబడము. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క వ్యక్తి జీవితంలో నార్మల్గా వెళ్తున్న లైఫ్ను దేవుడు కట్ చేస్తాడండి. కట్ చేసి నిన్ను ఒక అసాధారణమైనటువంటి కార్యం కొరకు నిన్ను సిద్ధపరుస్తాడు. ఇటువంటిది నీ జీవితంలో, నీ క్రైస్తవ జీవితంలో నీకు గనక దేవుడు ఇలా చేయగలుగుతాడు, నీ జీవితంలో ఇటువంటి సీజన్స్ ఒక్కొక్కసారి సడన్గా నీ పైకి వస్తుంది అన్న ఆలోచన గనక నీ క్రైస్తవ జీవితంలో నువ్వు లేకుండా ఉంటే మాత్రం నీవు ఖచ్చితంగా అవిశ్వాసం అయిపోతావు. నీకు కావాల్సింది పట్టుదలతో నువ్వు అడుగుతూనే ఉంటావు, నీకు దొరకదు. నేను ఎందుకనే ఎప్పుడు చెప్తూ ఉంటాను, 2 సంవత్సరాలు కన్నీటి ప్రార్థన చేశాను. నేను 2 సంవత్సరాలు కన్నీటి ప్రార్థన చేస్తే ఆ కన్నీటి ప్రార్థనకు దేవుడు జవాబు ఇచ్చాడా అంటే ఇచ్చాడండి. ఏమి ఇచ్చాడంటే, ఇక్కడికి పో అని నన్ను తీసుకెళ్ళి ఒక దైవజనం దగ్గర పెట్టేశాడు. నేను మొరపెట్టింది ఏంటి, నేను కన్నీరు గార్చింది ఏంటి, నాకు సహాయం చేయాల్సినటువంటి ప్రభువు నాకు సహాయం చేయకపోగా నేనెన్నడూ ఆలోచించని ఆలోచనలోకి ప్రభు నన్ను తీసుకెళ్ళాడని. ఈరోజు అదే నా జీవితం అయిపోయింది. ఈరోజు
ఆయనను నేను అడగడానికి ఆయనకు సమయం ఇస్తూ ఉన్నప్పుడు ఆయన దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఆయన నా పట్ల కలిగి ఉన్న తన గొప్ప ప్రణాళికలోకి ఆయన నన్ను తోసుకొని తీసుకెళ్తాడండి. కానీ ఎప్పుడైతే నువ్వు నిరాశపడతావో, దుఃఖపడి వెనక్కి వెళ్ళిపోతావో, ఆయన పని గొప్పది, ఆ గొప్ప పనిలో నువ్వు ఉన్నావు, అది డిలే అవుతుంది. అంత ఆషమాషి కాదండి మన క్రైస్తవ జీవితము. నువ్వు అనుకున్నంత ఆషమాషి కాదు, అలా కొట్టుకొని వెళ్ళిపోదాంలే అనేటువంటి జీవితం కాదు నీది. ఏ టైం అయినా ఆయన టర్న్ చేసుకొని తీసుకెళ్తాడు. ఊహించని విధంగా నిన్ను నడిపించేవాడుగా ఉన్నాడు ఆయన. ఊహించని సామర్థ్యంతో నిన్ను నడిపిస్తాడు. ఊహించని అయిపోయిందిగా నా జీవితం ఏముంది, రిటైర్మెంట్. కొంతమంది అంటారు, నేను కాటికి కాలు చాపుతున్నాను, త్వరగా వెళ్ళిపోయేటట్టు ప్రార్థన చెయ్యి అని అంటారండి. నేను అంటాను, లక్షల మందిని నువ్వే రక్షిస్తావు, నీవు మాత్రం చచ్చిపోవు, ఖచ్చితంగా నువ్వు బతికే ఉంటావు అని నేను చెప్తానండి. ఏమో 100 సంవత్సరాల్లో అబ్రహాముకు సంతానం ఇస్తాడు దేవుడు అనుకున్నామా? అబ్రహాం విషయం పక్కన పెడదామండి. శారమ్మండి 90 సంవత్సరాల్లో గర్భం ధరించిందండి. ఇప్పుడు 30 సంవత్సరాలు దాటితేనే హై రిస్క్ ప్రెగ్నెన్సీ. 35 ఇయర్స్ వచ్చిందంటే ఏమవుతుంది నేనైతే చెప్పలేను, ట్రీట్మెంట్ అయితే ఇస్తా కానీ నేనైతే ఏం చెప్పలేను. పొరపాటున 40 సంవత్సరాలు ప్రెగ్నెన్సీ వచ్చిందనుకోండి, 1 నెలకు 2 నెలలకు పోతుందో ఉంటుందో తెలియదు. అటువంటిది 90వ సంవత్సరంలో ప్రెగ్నెన్సీ అండి. ఏంటంటే పరిస్థితి ఒక స్త్రీకి మాత్రమే తెలుసండి ఆ పెయిన్ ఏంటో. స్త్రీకి మాత్రమే అర్థమవుతుంది ఆ బాధ. ఎందుకంటే క్యారీ చేయడం అన్నటువంటిది, గర్భం ధరించి గర్భంలో శిశువుని క్యారీ చేయడం అన్నటువంటిది పక్కనున్న వాళ్ళకంతా అంత తెలియదు, కానీ తల్లి అయితేనే తెలుస్తుందండి ఆ బాధ, ఆ వేదన. అందుకనే పుట్టిన బిడ్డల మీద తల్లికి ఉన్నంత ఆ పొసెసివ్నెస్ ఎవరికి ఉండదండి, తండ్రికి కూడా ఉండదు. ఏమనంటే 9 నెలలు 9 నెలల కడుపులో నేను మోసాను అనే డైలాగ్ మాత్రమే మనకి వినపడుతుంది, కానీ ఆ 9 నెలలు పడినటువంటి వేదన, బాధ, దుఃఖము అది మహాభయంకరం అండి. దేవుని కృపను బట్టి స్త్రీకి భయంకరమైన ఓపిక ఇచ్చాడండి, సామర్థ్యంనిచ్చాడు, శక్తినిచ్చాడు. ఒక దైవజనుడు అంటాడు, ఆ పురిటి నొప్పులు అంటారు కదా, ఆ డెలివరీ టైంలో వచ్చేటువంటి ఆ నొప్పుల్లో ఒక్క నొప్పి అంటే ఆ పెయిన్స్లో ఒక్క పెయిన్ దాంతో 1000 మంది మగవాళ్ళని చంపేస్తారంటండి. అంత భయంకరమైనటువంటి పెయిన్ ఉంటుందంటండి. ఇప్పుడంటే సిజరీన్ ఆపరేషన్ అన్నటువంటిది జరుగుతుంది, కానీ ఆ పెయిన్స్లో వచ్చేటువంటి ఆ పెయిన్, ఒక చిన్న పెయిన్, రవ్వంత పెయిన్తో 1000 మంది మగవాళ్ళని చంపేస్తారంట. అంత భయంకరమైనటువంటి పెయిన్. ప్రభు స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. క్రైస్తవ జీవితం అన్నటువంటిది చాలా పెయిన్ఫుల్ అండి, కానీ చాలా సామర్థ్యముతో కూడిన జీవితం అది, చాలా శక్తితో కూడిన జీవితం అది, చాలా అంటే ఎంత గొప్ప జీవితం అంటే ఏ గవర్నమెంట్లు కూడా ఆ క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి సపోర్ట్ చేయలేవు, ఏ తల్లిదండ్రులు సపోర్ట్ చేయలేరు, ఎవరికి వారు ఆ క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి సపోర్ట్ చేసుకోలేరు. ఒక్క పరిశుద్ధాత్ముడు మాత్రమే నీలో ఉండి నీకు సహాయం చేయువాడుగా ఉన్నాడు. ఒక్క దేవుని వాక్యం మాత్రమే నీకు సహాయము. అందుకనే ఒకనొక టైంలో నీకు ఏ దిక్కు లేనట్టుగా కనబడుతుందండి. ఎవ్వరు సహాయం చేయలేకపోతున్నారు అనిపిస్తుంది. ఏ ప్రవచనాలు నీకు సహాయం చేయవు, ఏ వాగ్దానాలు సహాయం చేయవు. పాస్టర్ పనికిరాడు, ప్రవక్తలు పనికిరారు, ఎవ్వరు నీకు పనికిరారు. ఒక్క నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు, ఆ వాక్యం మాత్రమే నీకు సోర్స్గా నిలబడుతుంది. అంటే అటువంటి స్థితి కూడా నువ్వు వెళ్తున్నావు అంటే దాని అర్థం ఏంటో తెలుసా అండి? నీవు దేశాలకు ఆశీర్వాదకరంగా మార్చబడుతున్నావు. దేశాలు నీ గురించి మాట్లాడుకునేటట్లుగా నిన్నొక వ్యక్తిగా ఆయన నిలబెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్దామండి. ఎవరైనా సుఖంగా అన్నీ చేసుకుంటూ పోవాలని ఆశపడతారండి. జీవితంలో అన్నీ సుఖంగా జరగాలని ఆశపడతారు, కానీ దేవుడు పిలిచిన ఏ వ్యక్తి జీవితంలో సుఖం ఉండదు. దేవుడే ఉంటాడండి. ఆయనే మన సుఖం, ఆయనే మన ఎంటర్టైన్మెంట్, ఆయనే మన సామర్థ్యం, ఆయనే మన సంతోషం. అందుకనే దేవుని రాజ్యం ఏంటో తెలుసా? నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఎందలి ఎంటర్టైన్మెంట్ అండి. పరిశుద్ధాత్మ ఎందలి ఎంటర్టైన్మెంట్. హెవెన్ ఈజ్ యువర్ ఎంటర్టైన్మెంట్.
పరలోక దూతలు నీ సహవాసంలో ఉంటారు, వారి సహవాసంలో నువ్వు ఉంటావు. ఈ భూమి మీద ఒక వ్యక్తి ఏదైనా సాధించాలి అంటే, ఒక గోల్ రీచ్ అవ్వాలంటే ఆ వ్యక్తి ఎన్నిటిని త్యాగం చేయాలో, కానీ నువ్వేం త్యాగం చేయాల్సిన పని లేదు. ఆల్రెడీ యేసుక్రీస్తు నీ కొరకు త్యాగం చేశాడు. ఒక విషయం నువ్వు అర్థం చేసుకోవాలి. ఎరికో పట్టణాన్ని నీకు స్వాధీనపరుస్తాను అంటే ఎరికో గోడలను డీల్ చేయడము ఇజ్రాయిలీలకు నేర్పించాడు. దేవుడు కాలుతో కొడితే కూలిపోయాయా, లేకుంటే ఇజ్రాయిలీలు కేకలేస్తే కూలిపోయాయా? ఇప్పుడు చెప్పండి, దేవుడు డీల్ చేశాడా, ఇజ్రాయిల్ డీల్ చేశారా? బాణాల్లో నీళ్ళు నింపింది మనుషులా, యేసుప్రభువా? యేసుప్రభు ఏమన్నాడు? ముంచుకొని తీసుకెళ్ళండి అన్నాడు. ఏమైనా కష్టం ఉంది అందులో? బాణల్లో నీళ్లు అంచుల మట్టుకు నింపడం కష్టమా, ముంచుకొని తీసుకెళ్ళిపో అని చెప్పడం కష్టమా? కదా, పరిచారకులు అంచుల మట్టుకు నీళ్ళు నింపడం అన్నటువంటిది కష్టం. అందుకనే ఆయన మాట ముంచుకొని తీసుకెళ్ళు అన్న మాట సుఖము. ఈరోజు నువ్వు పడే ప్రయాసాన్ని కష్టంగా కనపడుతుంది, కానీ ప్రభుకు స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక, ఆయన ముంచుకొని తీసుకెళ్ళిపో అంటాడు. అంతే. నీ జీవితంలో నువ్వు చాలా టఫ్, కష్టం, ఇబ్బంది అనుకున్నది ఆశ్చర్యకరమైన రీతిలో ఆయన చేయువాడుగా ఉన్నాడు. దేవుడు మోషే ముందర పెట్టినటువంటి లక్ష్యం అన్నటువంటిది హైలీ ఇంపాసిబుల్, మోషేకు భయంకరమైన భయాన్ని కలుగజేసే పని. కానీ ప్రభు బలపరుస్తున్నాడు. నీ చేతిలో ఏముంది అని అడిగాడు. చూద్దాం 4వ అధ్యాయం. నీ చేతిలో ఏముంది? నిర్గమకాండం 4వ అధ్యాయం 2వ వచనం. యెహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అతన్ని అడిగెను. అందుకతడు కర్ర అనెను. అప్పుడు ఆయన నేలను దాని పడవేయమనెను. అతడు దాని నేల మీద పడవేయగానే అది పామాయెను. దయచేసి గమనించండి, అనుదినము నీ ప్రార్థన ఇలాంటి ఎక్స్పెక్టేషన్తో ఉండాలండి. అనుదినం నువ్వు బైబిల్ చదవడం ఇలాంటి ఎక్స్పెక్టేషన్తో ఉండాలి. అనుదినం నువ్వు దేవునికి సమయం ఇవ్వడం ఇలాంటి ఎక్స్పెక్టేషన్ ఉండాలి. ఇటువంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా దేవుడు ఏదో మాట్లాడాలి, దేవుడు ప్రభావితం చేయాలి, దేవుడు మాట్లాడాలి, దేవుడు ఏదో నాకు ఈరోజు అర్థం చేయించాలి, దేవుడు ఇలాంటి ఆశ లేకుండా నువ్వు సింపుల్గా ప్రార్థన చేయొద్దు. ఎందుకంటే అది ప్రార్థన కాదు. నువ్వు చేయాల్సిన ప్రార్థన నీకు తెలిసిన సమస్యను దేవుని దగ్గరికి తీసుకెళ్తుంది. కానీ దేవుడు నీ సమస్యను డీల్ చేయడానికి సిద్ధంగా లేడు. దేవుడు తాను అనుకున్న దాన్ని నీ ద్వారా జరిగించాలనుకుంటున్నాడు. నన్ను అడిగితే నీకున్న సమస్య కంటే దేవుడు నీకు చెప్పే సమస్య భయంకరమైనటువంటి సమస్య. నీ వల్ల కాదు అసలు. సంవత్సరంలో ₹1,00,00,000 సంపాదించడం ఎలా? సంవత్సరంలో ₹1,00,00,000 ప్రభా, నజరేయుడైన యేసుక్రీస్తు సంవత్సరంలో ₹1,00,00,000 వచ్చును గాక. ఏం చేయాలి ప్రభా, ఏం చేయాలి చెప్పు ప్రభా అంటే ప్రభు ఏమంటాడో తెలుసా? సంవత్సరంలో 1,000 కోట్లు సంపాదించడం ఎలాగో నేను చెప్తారా అంటాడు. వద్దు ప్రభా, ₹1,00,00,000 చాలు ప్రభా. $1 కోటికి ఇక్కడ ఎముకలు చిట్లిపోతున్నాయి, నరాలు పగిలిపోతున్నాయి. వద్దు ప్రభా, ప్లీజ్ ప్రభా. నువ్వు 1,000 అన్నావు అనుకో, నాకు నిద్ర కూడా ఉండదు, తిండి కూడా ఉండదు, తినే టైం కూడా ఉండదు ప్రభా. ముందు ₹1,00,00,000 రుచి చూద్దాం ప్రభా అంటాడు. నువ్వు అడిగావా లేదా? నువ్వు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే ఎక్కువ ఇస్తానని నేను ఆల్రెడీ చెప్పానా లేదా? అంతే. నువ్వు వెనక్కిపోతా అంటే నేను ఒప్పుకోను. మీ పక్కవాళ్ళు చెప్పండి, ప్రేమమయుడని. నిన్న రాత్రి ఏమైందంటే, జెస్సీ ఏదో చేసి మాకు ఇచ్చిందండి. ఇచ్చిన తర్వాత మేము తాగుతున్నాం. అయితే నిస్సి ఉండి, మమ్మీ ఇప్పుడు వద్దు అనిందండి. మాకు చిన్న గ్లాస్ ఇచ్చిందండి. నిస్సి కొరకు పెద్ద బౌల్ పట్టుకుపోయింది. అదేదో తీసుకురా మమ్మీ అంటే చిన్నదాంతో పోయేది కదా. ఎందుకో తెలుసా అండి, అదే నేను తండ్రిగా వద్దు అంటే వద్దులే చేసి ఎందుకు ఇబ్బంది పెడతాను, నేను తాగుతారా తీసుకురా అనేవాడిని. అలా కాదు, చేసింది ఎవరి కొరకు? ఇది ఇంపార్టెంట్. ఎంత కష్టపడి చేశాను తెలుసా? నీ కొరకే చేశాను అని బౌల్ పట్టుకుపోయిందండి. తల్లికే పిల్లల మీద అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధిక క్వాంటిటీ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటే, ప్రాణం పెట్టిన దేవుడు నువ్వు అడిగింది ఇస్తాడా? మీ పక్కలు చెప్పండి, ఇవ్వడు. నువ్వు అడిగిందే ఇచ్చే పని అయితే ఆయన దేవుడు అవ్వడు, మనిషి అవుతాడు. కానీ నువ్వు పట్టుబడతావండి, నాకు ఇదే కావాలి ప్రభా, నువ్వు ఏమన్నా చేయి ప్రభా, ఇదే కావాలి ప్రభా, ఇది ఇస్తావా. ఉపవాసం ఉండి దేవుని మనసును మార్చడానికి ప్రయత్నం చేస్తామండి మనం. అసలే క్రైస్తవులం. అందరం గట్టిగా హల్లెలూయా చెప్దామండి. మనకే అంత పట్టుదల, పొసెసివ్నెస్, మనకు కావాల్సిన దాని కొరకు అంత జిద్దు ఉంటే, మన కొరకు ప్రాణం పెట్టినటువంటి వానికి ఎంత జిద్దు ఉంటుందండి. దేవుడు దారికి వస్తాడా, మనం దారికి రావాలా? అది ప్రేమను బట్టి ఆధారపడి ఉంటుందండి. నీ ప్రేమ గొప్పదైతే దేవుడు దారికి వస్తాడు. దేవుని ప్రేమ గొప్పదైతే నువ్వు ఆయన దారికి వెళ్తావు. సర్లే ప్రభా, నీ చిత్తమే జరుగును గాక,
నీ చిత్తమే జరుగునుగాక, నా చిత్తము కానే కాదయ్యా. ఈ పాట ఇంతకుముందు ఎట్లా పాడింటామో తెలుసా? నా చిత్తం ప్రభువా నెరవేర్చుమయ్యా. లాస్ట్కు 30 రోజులు ఉపవాసం అన్నమాట. 30 రోజులు ఉపవాసం ఉంటే ఈ మధ్యలో 21 డేస్ ఇంపార్టెంట్ అండి. అందరు 21 డేస్ ఫాస్టింగ్ ఉంటున్నారు. అయితే 20th డే వరకు నా చిత్తము నువ్వు చేస్తావయ్యా, నే నమ్ముచున్నాను నా యేసయ్యా. కరెక్ట్ 21వ తారీఖు ముగించే సమయానికి, ఇంకా బిర్యానీ తింటాం కదండి, ఆ ముగించే టయానికి నీ చిత్తమే జరుగునుగాక, అప్పుడు ఫాస్టింగ్ ముగుస్తుందండి. ఇందాక ఫాస్టింగ్ ఎవరి కొరకు చేసినట్టు? దేవుడు చేయడం కొరక, మనం మారడం కొరక? మీ పక్క వాళ్ళని చూడండి, అయ్యో ఇది ముందే తెలిసింటే 21 డేస్ నువ్వు ఫుల్గా తినేవానివి, కడుపుండే తిని కంటినెంట్ నిద్రపోయి నీ చిత్తమే జరుగును గాక ప్రభువా, నీ చిత్తమే జరుగును గాక ప్రభువా అని రోజు ప్రభుకు సమయం ఇచ్చి ఆ చిత్తం కొరకు నువ్వు సిద్ధపడే వ్యక్తివి. దేవుడు మోషేకు అసాధారణమైన టార్గెట్ ఇచ్చాడండి, అసాధ్యమైన టార్గెట్ ఇచ్చాడు. మనం ఏమనుకుంటామంటే, మనము భక్తి పారవశ్యంలో దేవునికి సమయం ఇవ్వకపోతే సైతాన్ని శోధిస్తుంది, నేను బలహీనమవుతాను, నేను పడిపోతానని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఇవన్నీ కూడా అబద్ధాలు. నువ్వు దేవునికి ఎందుకు సమయం ఇవ్వాలంటే, నువ్వు ఒక గొప్ప లక్ష్యంతో నీవు క్రైస్తవుని అయ్యావు. నీ ముందర ఉన్న ప్రాజెక్టు చాలా గొప్పది. అది డైరెక్ట్గా దేశాలనే డీల్ చేసేది. డైరెక్ట్గా నీ నామం గొప్ప చేయబడుతుంది. నీ శత్రువులు సైతము నిన్ను రీచ్ అవ్వాలంటే రీచ్ అవ్వలేని ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్ళడానికి దేవుడు నిన్ను క్రైస్తవునిగా మార్చి ఉన్నాడు. ఆ సామర్థ్యమును అనుదినము ఆయన దగ్గర నుంచి పొందుకోవడానికి, ఆ గ్రహింపును పొందుకోవడానికి, దానికి తగినట్లుగా మారడానికి ఆయన అభిషేకము, ఆయన సన్నిధి, ఆయన వాక్యము, ఆయన ప్రభావము నీకు అవసరము. దాని కొరకు మ్యాండేటరీగా నువ్వు వెళ్ళాలి, సమయం ఇవ్వాలి. నీకు కావాల్సిన దాని కొరకు దేవుని దగ్గరికి వెళ్ళి అడగడం అనేటువంటిది అన్యులు చేసే పని, రక్షింపబడిన వ్యక్తి చేసేటువంటి పని. కానీ అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికమైనటువంటి శక్తి కలిగిన, ప్రభావం కలిగిన ఒక జీవితం లక్ష్యమును నీ ముందర పెట్టాడు. దాన్ని రీచ్ అవ్వడం కొరకు నువ్వు ఆయనకు సమయం ఇవ్వాలి. అది మ్యాండేటరీ. సైతాన్ని నిన్ను శోధించడము, లేకుంటే నువ్వు పడిపోవడము ఇవి కాదండి. నేను బైబిల్ చదవకపోతే పడిపోతానేమో, చర్చికి రాకపోతే పడిపోతానేమో, లేకపోతే బైబిల్ చదవకపోతే దేవుడు నన్ను శిక్షిస్తాడేమో, లేకుంటే నేను పాపంలో పడిపోతానేమో, ఇవన్నీ అన్ని చిన్నపిల్లల ఆలోచనలు. కానీ పెద్దవాళ్ళలాగా ఆలోచించాలంటే నీ క్రైస్తవ జీవితంలో, నేను నా ప్రభు సన్నిధికి ఎందుకు వెళ్ళాలంటే, ఆయన నాకు ఉన్నతమైన వాగ్దానాలు ఇచ్చాడు. ఆ ఉన్నతమైన వాగ్దానాలు నా జీవితంలో నెరవేర్చబడడం కొరకు నేను ఆయనకు సమయం ఇవ్వాలి. దేవునికి నీ గురించి తెలుసా తెలీదా? నువ్వు ఎన్ని గంటలకు టీ తాగుతావు, నీ టీ తాగకపోతే ఎంత డిస్టర్బ్ అవుతావు, ఎన్ని గంటలకు లంచ్ తింటావు, లంచ్ లేట్ అయితే ఎంత డిస్టర్బ్ అవుతావు, నువ్వు ఎన్ని గంటలకు పడుకుంటావు, ఇవన్నీ ఆయనకు తెలుసా తెలీదా? తెలిసిన దేవుడా తెలియని దేవుడా? మీ పక్క వాళ్ళు చెప్పండి. ఆయన డాక్టర్ కాదు, ఆయన బంధువు కాదు, ఆయన తల్లిదండ్రులు కాదు, ఆయన స్నేహితుడు కాదు, ఆయన మీ ఫ్యామిలీ డాక్టర్ కాదు, ఆయన నీ డైటీషియన్ కాదు, ఆయన నిన్ను సృష్టించిన సృష్టికర్త. ఆ మెకానిజం ఆయనకు తెలీదా? ఆ టెక్నాలజీ ఆయనకు తెలీదా? ఆకలి పెట్టిన వానికి ఆ ఆకలి తీరడానికి ఆహారమును కూడా ఇచ్చినవాడు, ఆకలి గెలచేసి ఆహారాన్ని ఇచ్చినవాడు ఆయన. ఏదేం తోటలో అన్నీ తినొచ్చు అని చెప్పాడో చెప్పలేదా? ఏమేమి తినాలో చెప్పాడో లేదా? అంటే దాని అర్థం ఏంటి? నీకు ఆకలి వేస్తుంది, అన్నీ తిను అన్నాడు. ఒకటి తినొద్దన్నాడు, ఆ చాప్టర్ మనకు సంబంధం లేదు. తినొద్దన్న దాని గురించి ఎందుకు? ఇన్ని తినమన్నాడు కదా, అది మనకు ఇంపార్టెంట్ అయిన విషయం. దేవుడు మోషేను నీ చేతిలో ఏముందని అడిగాడండి. కర్ర అన్నాడు, కింద పడేమన్నాడు, పామైంది, తోక పట్టుకున్నాడు, మర్ర కర్ర అయింది. నమ్మాడా? నమ్మలేదండి. మళ్ళీ ఏం చేయమన్నాడు? నీ చేయి తీసుకొని నీ ఛాతీ మీద పెట్టుకున్న తర్వాత బయటికి తీ అన్నాడు. కుష్ఠం వచ్చేసిందండి. మళ్ళీ పెట్టుకోమన్నాడు, మళ్ళీ తీసేసరికి బాగైపోయిందండి. నమ్మాడా?
మళ్ళా తర్వాత నీ చేతిలో ఏముందంటే నీళ్ళు ఉన్నాయి, కింద పోయి అన్నాడు, రక్తమైందని. ఇంత చేసిన తర్వాత కూడా నా వల్ల కాదు ప్రభువా, నేను నా వల్ల కాదన్నాడు. మీ పక్కలు చెప్పండి, ఇంత చెప్తేనే నా వల్ల కాదంటే అసలు ఆయన ఏం చెప్తున్నా నువ్వు వినకపోతే ఇంకేమవుతుందండి? మీ పక్కలు గుడ్ మార్నింగ్ అని చెప్పండి. ఇంత చెప్తేనే, దేవుడు ఇంత బలపరుస్తుంటేనే, ఇంత మాట్లాడుతుంటేనే మోషే నా వల్ల కాదు నా వల్ల కాదు అన్నాడండి. నువ్వేం వినకపోతివి, నీకేం కనపడలేదు, నువ్వేం వినలేదు. ఏంది పరిస్థితి అసలు? నువ్వేం వినలేదు, నువ్వేం కనలేదు, నువ్వేం అర్థం కాలేదు. దేవుడు ఏం చెప్తున్నాడో నీకు అర్థం కావట్లేదు. అసలు ఆ విధంగా నీ క్రైస్తవ జీవితంలో నువ్వు తల్లిదండ్రులుగా ఉన్నా, పిల్లలుగా ఉన్నా, చిన్నపిల్లలుగా ఉన్నా, పెద్దవాళ్ళుగా ఉన్నా, ఎవరితోనైనా దేవుడు మాట్లాడే దేవుడు. సమూయేలు ఎంత వయసు ఉన్నప్పుడు మాట్లాడాడు? బాలుడు. అందరూ చెప్పండి, బాలుడు. దావీదుతో ఏ వయసులో గొల్యాతుని జయించే సామర్థ్యం ఇచ్చాడు? బాలుడు. ఏమనొస్తుడు అనుకుందామని. పెద్ద టార్గెట్ రీచ్ అవ్వాలంటే నువ్వు పెద్దగా ఉండాల్సిన అవసరం లేదు. పెద్ద దేవుడిని కలిగి ఉంటే చాలు, ఆయనతో సహవాసం కలిగి ఉంటే చాలు. ఆ దేవుడు నీకు అర్థమైతే చాలు, ఆ తండ్రి నీకు అర్థమైతే చాలు, ఆయన స్ట్రాటజీ ఒక్కొక్కటి నీకు అర్థమైతే చాలు, ఆయన దేన్ని ఎలా డీల్ చేస్తాడో నీకు కొంచెం అర్థమైతే చాలు, ఆయన వాక్యంలో నుంచి నీకు అర్థమైతే చాలు, ఆయన ఆత్మ సహవాసం నీకు అర్థమైతే చాలు, నీవు శక్తివంతమైన కార్యాలు ఈ భూమి మీద చేయగలుగుతావు. హల్లెలూయా. దేవుడు నీ పట్ల కలిగి ఉన్న ఆలోచన చాలా శక్తివంతమైనది. నీ జీవితాన్ని నువ్వు చీప్గా తీసేయద్దు. నీ మీద నీవు ఏ నేరారోపణ చేసుకోవద్దు. నీ క్రైస్తవ జీవితంలో నువ్వు ఇంకా బాప్తిసం పొందకపోతే ఈరోజే బాప్తిసం పొందు. ఎందుకో తెలుసా అండి? ఆయన నీ కొరకు గొప్ప లక్ష్యం కలిగి ఉన్నాడు, గొప్ప ఆలోచన కలిగి ఉన్నాడు, గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు. నేను సినిమాలు చూస్తానేమో, నేను సీరియల్స్ చూస్తానేమో, నేను అబద్ధాలు ఆడతానేమో, నేను పడిపోతానేమో, ఇటువంటి వాటి కొరకు నేను పెళ్ళైన తర్వాత ఇంకొక అమ్మాయిని చూస్తానేమో, పెళ్ళి చేసుకోకుండా ఉన్నారండి ఎవరన్నా? చెప్పండి. ఏ అబ్బాయినైనా సరే, బాబు పెళ్ళి చేసుకుంటావా, పలానా అమ్మాయి ఉందంటే, అమ్మో ఈ అమ్మాయిని పెళ్ళి చేసుకుంటే ఇంకా అమ్మాయినే చూస్తానో ఇంకొకరిని చూస్తానో భయపడి పెళ్ళి చేసుకోకుండా ఎవరైనా ఉన్నారా అండి? వచ్చినా మేము చూసుకుంటుందండి, కళ్ళు పీకుతుంది. ఏంటి ఎక్స్ట్రాలు చేస్తున్నావు? ఏంది అలా చూస్తున్నావు ఏంది నువ్వు? అందుకనే పెళ్ళి చేస్తారండి. పెళ్ళిళ్ళు ఎందుకు చేస్తారు అనుకున్నావు? పెళ్ళి కానీ యవనస్తునికి 7 దారులు కనపడుతుంటాయండి. పెళ్ళైన తర్వాత దారే కనపడదు, భార్యనే కనపడుతుందండి. అందుకని యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? నేనే మార్గం అన్నాడు. అంతే. నువ్వు యేసుప్రభు నమ్మిన తర్వాత ఇంక ఏ మార్గాలు కనపడకూడదు, యేసుప్రభువే కనపడాలి నీకు. అంతే. ఆయన చూసుకుంటాడు. నీ కొరకు ప్రాణం పెట్టిన వాడు నీ కళ్ళను మార్చలేడా? నీ నోటి మాటలను మార్చలేడా? ప్రభుకు స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. భయపడద్దు. నువ్వు ఎక్కడైనా ఫెయిల్ అయితే కృంగిపోవద్దు. నువ్వు ఎక్కడైనా పడిపోతే నిరాశపడద్దు. నీ జీవితంలో ఏదైనా కరువు అనుభవిస్తే భయపడద్దు. నువ్వు రోషం కలిగి ఉండు. అంతే. రోషం కలిగి ప్రభుతో సమయం గడుపు. ఆయన నువ్వు ఎక్కలేనంత కొండపైకి ఆయన నిన్ను ఎక్కించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇలా యేసు ప్రభును నువ్వు తెలుసుకోవాలని ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఉన్న చోట, నువ్వు పన్న చోట, నువ్వు కరువు అనుభవించే చోట నువ్వు ఆయన ఏదో నీకు నేర్పించడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఏదైతే నిరాశలో ఉంటున్నావో, నా జీవితంలో ఇది ఏం జరగట్లేదు అన్న పరిస్థితుల్లో నువ్వు ఉంటున్నావో, అక్కడే ఆయన నీతో మాట్లాడి నిన్ను బలపరిచి నిన్ను ధైర్యపరిచి నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. మీ పక్కవాళ్ళు చెప్పండి, ఒక్కడు 50-60 లక్షల మందిని మాట్లాడి నడిపించడము సాధ్యమా? కానీ నీ జీవితంలో ఆయనకు సాధ్యం. ఇది నీకు అసాధ్యం, కానీ ఆయనకు సాధ్యం. ఇలాగా నీ యేసుక్రీస్తును, నీ ప్రభువును నమ్మి నీ క్రైస్తవ జీవితంలో ముందుకెళ్ళు. నిరాశపడాల్సిన టైంలో ప్రభుని ఆశ్రయించు. ప్రభు, నేను చాలా నిరాశలో ఉన్నాను, చాలా డిస్టర్బ్లో ఉన్నాను, అసలు ఇలాగ నన్ను వదిలేస్తే నేను మాత్రం పడిపోతాను ప్రభు. కానీ నేను అనుకున్న దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికమైనది నువ్వు నా కొరకు ఏర్పాటు చేశావు. ఆ స్పష్టత, ఆ ప్రభావం, ఆ సామర్థ్యంలోకి నన్ను నడిపించు. నా తరములో
నా తోటి వాళ్ళల్లో ఎవ్వరూ లేని ఉన్నతమైన స్థితిలోకి నువ్వు నన్ను హెచ్చించడానికి నువ్వు ఆశ కలిగి ఉన్నావు. ప్రభుకు స్తోత్రం. అందుకనే వాక్యం ప్రారంభించేదానికంటే ముందు బైబిల్లో దేవుడు ఒక వ్యక్తిని దర్శించిన, ఒక వ్యక్తి ఈ భూమి మీద దేవుని సన్నిధిని, దేవుని స్వరాన్ని, దేవుని ఆలోచనను, ఆ ప్రభావాన్ని అనుభవించిన సందర్భాలు చెప్పండి నేను అడిగానండి. బైబిల్ను క్రైస్తవుడు ఇందుకొరకే చదవాలి. పడిపోయిన సందర్భాలు నీకు సంబంధం లేదు. ఎందుకో తెలుసా? నువ్వు క్రైస్తవునివే. పడిపోయిన దాన్ని కాదు నువ్వు ధ్యానించాల్సిందే. దివారాత్రులు నీ కొరకు ప్రాణం పెట్టిన వారిని నువ్వు ధ్యానించాలి. కరువును గురించి నువ్వు ధ్యానించొద్దు. నువ్వు ఫెయిల్ అయితే దాన్ని ధ్యానించొద్దు. ధ్యానించడానికి నీకు అత్యధికమైన జయమిచ్చిన వాడు ఉన్నాడు. నువ్వు పడిపోతే నువ్వు పడిపోయిన దాన్ని ధ్యానించడానికి లేవు. నీ కొరకు ఆయన సిలువనెక్కి మరణించి తిరిగి లేచి మహిమ సింహాసనం మీద ఆసీనుడై ఉండి ఆయన పునరుద్ధానునిగా నీకు కనబడుతూ ఉన్నాడు. ఆయనను నీవు ధ్యానించు. పునరుద్ధానుడా, పరిశుద్ధుడా, అనుక్షణము నిన్నే కొలుతును. పునరుద్ధానుడా, అనుక్షణము నిన్నే కొలుతును. పునరుద్ధానుడా, పునరుద్ధానుడా, పరిశుద్ధుడా, పునరుద్ధానుడా, పరిశుద్ధుడా, అనుక్షణము నిన్నే కొలుతును. పునరుద్ధానుడా. ఒకవేళ దేవుడు నిన్ను ఇప్పటికే నువ్వు ఊహించని స్థితి కంటే ఉన్నతంగా హెచ్చించాడు అనుకుంటే దాన్ని కూడా నమ్మొద్దు. దేవుడు అంతకంటే ఎక్కువగా నిన్ను చేయబోతున్నాడు. ఇంకా ఉన్నతంగా చేయబోతున్నాడు. ఇంకా ఉన్నతంగా చేయబోతున్నాడు. ఇంకా ఉన్నతంగా చేయబోతున్నాడు. ఇంకా అసాధారణమైన స్థితిలోకి నిన్ను ఆయన హెచ్చించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన నిన్ను తలగా ఉంచాడు, తలగా ఉంచాడు, తలగా ఉంచాడు, తలగా ఉంచాడు, తలగా ఉంచాడు. హల్లెలూయా. ఈరోజు మొదలుకొని ఆయనకు సమయం ఇవ్వు. నీ జీవితాన్ని అంతా ఇవ్వద్దు, జస్ట్ టైం ఇవ్వు. నెమ్మది నెమ్మదిగా ఆయనతో సమయం గడపడం ప్రారంభించు. ఆయన వాక్యంతో సమయం గడుపు. అధికంగా కన్నీరు గార్చి మొరపెట్టి, ఓకే, మనలో ఉన్న ఎమోషనల్ ఇంబ్యాలెన్సెస్ని మనం ఎవరి ద్వారా ఎక్కడో ఒకటో చెప్పుకుంటే కొంచెం హృదయం తేలిక అవుతుంది. కాబట్టి ఎవరు చెప్పినా మళ్ళా తిరిగి వాళ్ళకు మనకు తేడా వస్తే తిరిగి బాంబులు మాత్రం మన మీద వేస్తారు. చూసినాంలే అమ్మ అని మనల్ని ఎత్తిపొడుస్తారండి. అందుకనే దేవుని సన్నిధిలోనే మన ఎమోషనల్ ఇంబ్యాలెన్సెస్ అన్నిటినీ కుమ్మరించుకుందాం. కానీ ఆయన నిన్ను బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ మీరు భాషలు మాట్లాడుతుంటే కూడా ఏకదమ్మున గంటలు గంటలు భాషలు మాట్లాడకండి. ఒక గంట భాషలు మాట్లాడండి. రిఫ్రెష్ అవ్వండి, స్ట్రెంగ్తన్ అవ్వండి, వాక్యం చదవండి, మళ్ళా ప్రభువును స్తుతించండి, భాషల్లోనే స్తుతించండి, మరలా వాక్యం చదవండి. ఆయన నిన్ను ఎంత శక్తివంతంగా మారుస్తాడంటే అంత శక్తివంతంగా మారుస్తాడు. ఏ వ్యాధికి భయపడద్దు, ఏ దరిద్రతకు భయపడద్దు. ఎందుకంటే ఆల్రెడీ ఆయన దాన్ని డీల్ చేసి ఉన్నాడు. నీ చేత డీల్ చేయిస్తాడు ఆయన. నువ్వే దాన్ని మేనేజ్ చేస్తావు, నువ్వే దాన్ని అడ్మినిస్ట్రేట్ చేస్తావు, నువ్వే దాన్ని నిలబెట్టాలా పోగొట్టాలా నీ ద్వారానే ప్రభు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నేను సిద్ధంగా ఉన్నాను ప్రభు అన్న వాళ్ళు దయచేసి నిలబడండి. అది ఎంత పెద్ద టార్గెట్ అయినా, అది ఎంత శక్తివంతమైనదైనా, అది నాకు అసాధ్యం అనిపించిన ప్రభు నీ చిత్తం జయించడానికి నన్ను నేను ప్రతిష్ఠించుకుంటున్నాను. ఆల్రెడీ నా క్రైస్తవ జీవితమే అసాధారణమైనది. పరలోక రాజ్య జీవితమే శక్తివంతమైనది. ప్రభువా, అనుదినము మీ సన్నిధిలో గడపడానికి, మీ ప్రభావాన్ని అనుభవించడానికి, మీ స్వరం వినడానికి, మీ చేత ప్రభావితం చేయబడడానికి నా హృదయ శరీరాత్మలను నేను ప్రతిష్ఠిస్తున్నాను. అనుదినము అనుక్షణము మీ మాటలు, మీ సన్నిధి, మీ నడిపింపు నాకు కావాలి. ఇలాంటి క్రైస్తవ జీవితం జీవించడానికి నన్ను నేను ప్రతిష్ఠించుకుంటున్నాను. నోరు తెరిచి చెప్పండి, ప్రభుతో మాట్లాడదాం.
ఇక్కడ ఉన్న వారు లైవ్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని మీరు సజీవ యాగంగా ప్రభుకు సమర్పించుకొని మాట్లాడండి. పునరుద్ధానుడా, పరిశుద్ధుడా, పునరుద్ధానుడా, పరిశుద్ధుడా, అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడా. ఎవరు నాతో కలిసి పాడాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని మీరు ప్రభుకు సజీవయాగంగా సమర్పించుకుంటూ, ప్రభా నిరాశపడ్డాను, కృంగిపోయాను, ఏం జరుగుతుందో నా జీవితంలో, కన్ఫ్యూషన్లో పడిపోయాను ప్రభా, ఎలా ప్రభా అని అనుకుంటూ ఉన్నాను, కానీ నువ్వు నాతో మాట్లాడినందుకు స్తోత్రం. నన్ను గొప్ప దాని కొరకు సిద్ధపరుస్తున్నందుకు స్తోత్రం. ఈరోజున్న ఏ పరిస్థితిని బట్టి నా భవిష్యత్తు నేను ఊహించను, నిన్ను బట్టి నా భవిష్యత్తు గొప్పగా ఉండబోతుంది ప్రభా. గొప్పవి నా కొరకు ఏర్పాటు చేశావు, శక్తివంతమైనవి నా కొరకు ఏర్పాటు చేశావు, ఉన్నతమైనవి నా కొరకు ఏర్పాటు చేశావు. మీ నామఘనత కొరకు నన్ను ఫలింపచేస్తున్నావు, స్తోత్రం. అనుదినము నన్ను బలపరుస్తున్నందుకు స్తోత్రం. నా వయసు, నా అనుభవము, నా ఫెయిల్యూర్స్, నా చేదు అనుభవాలు, వీటన్నిటికీ మించిన శక్తివంతమైన జీవితాన్ని నాకు ఇచ్చినందుకు స్తోత్రం. నన్ను బలపరుస్తున్నందుకు స్తోత్రం. నన్ను ఆదరిస్తున్నందుకు స్తోత్రం. నేను ఎక్కలేనంత ఎత్తుకు నన్ను ఎక్కిస్తున్నందుకు స్తోత్రం. అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడా, పునరుద్ధానుడా, పరిశుద్ధుడా, పునరుద్ధానుడా, పరిశుద్ధుడా, అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడా, అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడా. అధికారులైనా దేవదూతలైనా, అధికారులైనా దేవదూతలైనా, వస్త్రహీనతైనా ఉపద్రవమైనా, వస్త్రహీనతైనా ఉపద్రవమైనా, కరువైనా ఖడ్గమైనా, కరువైనా ఖడ్గమైనా, అనుక్షణము నిన్నే, అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడా, అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడా. చప్పలు కొడుతూ పునరుద్ధానుడా, పరిశుద్ధుడా. శబ్దం అందరం. పునరుద్ధానుడా. చప్పలు కొడుతూ ప్రతి ఒక్కరు పునరుద్ధానుడా. ఓ పునరుద్ధానుడా. చప్పలు కొడుతూ ప్రతి ఒక్కరు పునరుద్ధానుడా. రోగినైన నాకై త్యాగమైనావే, రోగినైన నాకై త్యాగమైనావే, దోషినైన నాకై దాహముగొన్నావే, దోషినైన నాకై దాహముగొన్నావే. ఊహకందదయ్యా నీ ధర్మము, ఊహకందదయ్యా నీ ధర్మము. అనుక్షణము నిన్నే, అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడా. చప్పలు కొడుతూ చెప్తాం. అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడా, పునరుద్ధానుడా. శబ్దం అందరం. పునరుద్ధానుడా. ఓ పునరుద్ధానుడా. నిన్ను గొప్ప చేయడానికి ఆయన పునరుద్ధానుడయ్యాడు. ఈ భూమి మీద నిన్ను హెచ్చించడానికి ఆయన పునరుద్ధానుడయ్యాడు. నిన్ను దేశాలకు ఆశీర్వాదకరంగా మార్చడానికే పునరుద్ధానుడయ్యాడు. ఓ నిన్ను ఆయనతో పాటు మహిమ సింహాసనం పైన కూర్చుండబెట్టుకున్నాడు.
పరిశుద్ధుడా పునరుద్ధానుడా పరిశుద్ధుడా అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడా అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడా శ్రమలైనను హింసలైనను శ్రమలైనను హింసలైనను రాబోవునవైనా ఉన్నవైనా రాబోవునవైనా ఉన్నవైనా మరణమైనా జీవమైనా మరణమైనా జీవమైనా అనుక్షణము అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడా శబ్దం చప్పట్లు కొడుతూ అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడా అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడా ఓ పునరుద్ధానుడా పరిశుద్ధుడా హోలీ గోస్ట్ థ్యాంక్ యూ హోలీ గోస్ట్ పరిశుద్ధుడా పునరుద్ధానుడా ఎవరు ఎక్కడ బలహీనమైన మనసు కలిగి ఉన్నారో ఇప్పుడే బలపరచబడదురు గాక గాయాలతో ఉన్నారో స్వస్థత నొందురు గాక భయంలో ఉన్నారో ధైర్యపరచబడదురు గాక వారెక్కలేనంత స్థితిలోకి ఓ పరిశుద్ధాత్మాభిషేక మహిమ వారిని బలపరచును గాక స్ట్రెంథన్ చేయను గాక బాడీ సోల్ అండ్ స్పిరిట్ ఎవ్రీథింగ్ స్ట్రెంథన్ అవును గాక బలము నొందును గాక శక్తి నొందుదురు గాక ధైర్యపరచబడదురు గాక ఉన్నతముగా 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 మీ స్వరం విందురు గాక మీ అనుదినము మీ చేత ప్రభావితం చేయబడదురు గాక ధైర్యపరచబడదురు గాక నడిపించబడదురు గాక అనుదినము ఓ రియల్ బాహాద ఖషతలరో హబాదిర ఖనబా రునఖేరాలమ్రద ఖజేరానానా లేరా బాంధురు ఖేరదా ఎను ఖోరదా నరతే ఎన వేరనాల ఖేరదరనా నా బలమా నా కోట ఆరాధనా నీకే నా బలమా నా కోట ఆరాధనా నీకే నా దుర్గమా నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే పాడదాం అందరం నా దుర్గమాని ఆశ్రయమా ఆరాధన మీకే యేసయ్యా 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 సయ్యా యేసయ్యా 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 శబ్దం చెప్పండి కొడుతూ యేసయ్యా యేసయ్యా థ్యాంక్ యూ లార్డ్ నా బలమా నా బలమా నా కోట ఆరాధనా నీకే ప్రతి ఒక్కరు కొంతెత్తి నా బలమా అని చెప్తాం యేసయ్యను చూస్తూ ఓ ఆరాధనా నీకే నా దుర్గమా ఆశ్రయమా నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే ఆరాధనా ఆరాధనా
నీకేనయ్యా అబ్బా తండ్రి బలమా ఆరాధనా నీకే. పరిశుద్ధాత్ముడా మీ సన్నిధి, మీ శక్తి, మీ సామర్థ్యము సంఘమును కమ్ముకొనుగాక. మీ ప్రభావ సన్నిధి సంఘంలో ప్రతి ఒక్కరు, ఇక్కడున్న వారు లైవ్లో జారిన ప్రతి ఒక్కరు అనుభవించుదురుగాక. ఆశ్రయమా ఆరాధనా నీకే నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా ఓ రబ బబ బమ సరదల రబఖారాధనా ఆరాధనా అబ్బా తండ్రి తండ్రి రాజా ఈ భవనములో పగలు వేచియుందును. చెప్తాం అందరం. రాజా ఈ భవనములో ఆనందింతును. చింతలు మరచెదను. ఓ నే స్తుతించి ఆనందింతును. చింతలు మరచెదను. చెప్తాం నా బలమని. ఆయన కూడా బలమై ఉన్నాడు. ఆరాధనా నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా అబ్బా తండ్రి నీకేనయ్యా అబ్బా తండ్రి మీకేనయ్యా. అబ్బా తండ్రి మీకేనయ్యా అని చెప్తాం. చెప్పండి కొడుతూ. ఓ అబ్బా తండ్రి మీకేనయ్యా చప్పట్లు కొడుతూ అన్ని భాషలు మాట్లాడదాం. చప్పట్లు కొడుతూ అన్ని భాషలు మాట్లాడదాం. చప్పట్లు కొడుతూ అన్ని భాషలు మాట్లాడదాం. నోరు తెరిచి గట్టిగా, నోరు తెరిచి గట్టిగా అన్ని భాషలు మాట్లాడదాం. ఆయన ఉన్నతమైన దాని కొరకు నేను బలపరుస్తూ ఉన్నాడు. శక్తి సామర్థ్యంతో నింపుతూ ఉన్నాడు. ఉన్నతమైన దాని కొరకు నేను సిద్ధపరుస్తూ ఉన్నాడు. మార్బరుదాహ జాక రథల పురుషాఖారాబా. నీకు అసాధ్యమైన దాన్ని ఆయన నీకు సాధ్యమైనట్టుగా నేను బలపరుస్తూ ఉన్నాడు. లెట్ వే రాహు ఖాతా దబా. తన ఆత్మ ద్వారా అభిషేకము ద్వారా నేను బలపరుస్తున్నాడు.
డిస్కనెక్ట్ అవ్వాల్సిన ప్రతిదీ డిస్కనెక్ట్ అయిపోతుంది. కనెక్ట్ అవ్వాల్సింది కనెక్ట్ అవుతుంది. బలహీనమైనది బలపరచబడుతుంది, ధైర్యపరచబడుతుంది. ప్రభు నీతో మాట్లాడేదాన్ని వినకుండా, గ్రహించకుండా అడ్డుగా ఉన్నది బ్రేక్ అయిపోయి డిసపేర్ అయిపోతుంది. ఆయనలో నువ్వు ఆనందించబోతున్నావు, ఆయనను గ్రహించబోతున్నావు, ఆయనను వినబోతున్నావు. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయనకు మహిమ చెల్లిద్దాం. ఎవరు నీకు బోధించాల్సిన పని లేదు. నీలో ఉన్న అభిషేకము నీకు బోధిస్తుంది. ఆ అభిషేకం నీలో నిలిచి ఉంది. ఇక్కడున్న వారు, లైవ్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మ మహోన్నత సన్నిధితో నింపబడదురు గాక, నింపబడదురు గాక, నింపబడదురు గాక, నింపబడదురు గాక. థ్యాంక్ యూ లార్డ్. దీర్ఘాల్ బహు సకాల బాంధరాబా. తండ్రి కోట్లాది వందనాలు. ఏ మాటలు మీరు నాలో పెట్టారో నేను మాట్లాడి ఉన్నాను నాయన. ఇక్కడ చేరి విన్నవారు, లైవ్లో జాయిన్ అయి విన్న ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తున్నాను. విన్న మాటలు వందంతలుగా ఫలించినట్లు వారి హృదయాలు సిద్ధపరచబడను గాక, లోతుగా ఇంకా బోధించబడదురు గాక, బలపరచబడదురు గాక, స్వస్థపరచబడదురు గాక, ఉజ్జీవింపబడదురు గాక. వీరు ఇక్కడ ఉంటుండగానే వీరి గృహాలు, వీరి కుటుంబస్తులు, వీరి కుటుంబ వాతావరణం, వీరి ఉద్యోగాలు, వీరి బిజినెస్లు, వీరి చదువులు, ప్రతి ఏరియాలో జరగాల్సిన అద్భుతాలు జరుగును గాక. వివాహ విషయాలు, గర్భఫల విషయాలు, ఫ్యామిలీలో ఉన్న ఇష్యూస్ యేసుక్రీస్తు నామములో ప్రతిదీ సాల్వ్ అవును గాక. వారి గృహాల్లోనే మీ సన్నిధి అనుభవించుదురు గాక. వారి పరిస్థితుల్లోనే మీ స్వరం విందురు గాక. దేన్ని ఎలా డీల్ చేయాలో అలా డీల్ చేయనట్లు సామర్థ్యం పొందుకుందురు గాక. ఆదరించబడుదురు గాక, బలమునొందుదురు గాక. ఏ రాంగ్ డెసిషన్స్, మీ చిత్తానికి విరుద్ధమైనటువంటి స్వభావాలు, ప్రభావాలు డిస్పేర్ అయిపోను గాక. ఎవరు ఎక్కడ ట్యూన్ అవ్వాలో ట్యూన్ అవుదురు గాక. పరిశుద్ధాత్మాభిషేకంలో మీ కృపగలిగిన స్థలకు అప్పగిస్తూ, ఇంకా ఎవరైతే రక్షణ అనుభవంలోకి రాలేదో, నీటి బాప్తిసం, ఆత్మ బాప్తిసం అనుభవంలోకి రాలేదో, పరిశుద్ధాత్మ సన్నిధితో నడిపించబడదురు గాక. ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తూ వారు తీసుకున్న నిర్ణయంలో మీ బలం పరిచి నడిపించమని యేసు పరిశుద్ధ నామం నడుచున్నాం తండ్రి. ఆమేన్.